యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. ఇంతకుముందు టర్కీ దేశం కష్టంలో ఉన్నప్పుడు మనం టర్కీని ఆదుకున్నాం, సహాయం చేసాం. 2023లో టర్కీలో, సిరియాలో చాలా పెద్ద భూకంపం వచ్చింది. ఆ టైంలో ఆపరేషన్ దోస్త్ లాంచ్ చేసి మనం వాళ్ళకి చాలా సహాయం చేసాం అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సహాయం చేసింది. అదే టైంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం కాస్త అత్యుత్సాహం చూపించి వాళ్ళు 10 కోట్ల రూపాయలు టర్కీకి శాంక్షన్ చేశారనమాట. ఇప్పుడు ఆ విషయమే చాలా విమర్శల్లోకి వచ్చింది. శశి థరూర్ అందరికి తెలుసు, కేరళలో చాలా ఫేమస్ ఎంపీ అయినా కేరళ గవర్నమెంట్ని తప్పు పట్టాడు. ఇట్స్ ఎ మిస్ప్లేస్డ్ జనరాసిటీ అని చెప్పారనమాట. మిస్ప్లేస్డ్ జనరాసిటీ అంటే మీకు అంతగా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, అది అసలు స్టేట్ చేయదు కదా, జనరల్గా రాష్ట్రాలు చేయవు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది, మీకు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ డబ్బులు ఏదో ఉండుంటే మొన్న మీకు వాయనాడులో లాస్ట్ ఇయర్ ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి కదా, అప్పుడు మనకు ఉపయోగపడేవి కదా అని చెప్పి టర్కీ లాంటి దేశానికి ఎందుకు సహాయం చేశారని చెప్పి శశి థరూర్ ఒక విధంగా వ్యంగ్యంగా అన్నారనమాట. ఇట్స్ ఏ మిస్ప్లేస్ జనరాసిటీ అని చెప్పి. దానికి చాలా ఫేమస్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎం లీడర్ జాన్ బ్రిట్టాస్ ఒక మాట రిటార్డ్ ఇచ్చారు. శశి థరూర్, నువ్వు సెలెక్టివ్ అమ్నీషియా చేస్తున్నావు అంటే మనం ఎందుకు టర్కీనే డిస్క్రిమినేట్ చేయాలి? ఇప్పుడు ఇండియా అనేది హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్లో చాలా మందికి సహాయం చేస్తుంటుంది. అక్కడ దేశాన్ని చూసి కాదు, పీపుల్ని చూసి కదా చేసే సహాయం. ఆ టైంలో మనం చాలా సందర్భాల్లో, ఇప్పుడు మయన్మార్ మిలిటరీ జుంతా ఉంది, రీసెంట్గా మయన్మార్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల భూకంపం వచ్చినప్పుడు మనం ఆపరేషన్ బ్రహ్మ లాంచ్ చేసాం, చాలా చేస్తున్నాం. అంటే మనం సహాయం చేసేటప్పుడు ఫ్రెండ్స్కి ఎనిమీస్కి, ఫ్రెండ్స్కి ఫోర్స్కి డిఫరెన్స్ చూసుకోం కదా అని చెప్పి ఆయనకి రిటార్డ్ ఇచ్చారు. ఆయన ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. దేశం మొత్తం కూడా ఇప్పుడు టర్కీకి వ్యతిరేకంగా ఉంది. మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి టర్కీ చాలా హెల్ప్ చేసింది. మన పైన పాకిస్తాన్ అటాక్ చేసేటప్పుడు టర్కీ పాకిస్తాన్కి చాలా వెపన్స్, మిసైల్స్ ఇచ్చింది. ఉదాహరణకి ఆసిస్ గార్డ్ సోంగర్ డ్రోన్స్ ఇచ్చింది, బైరక్తర్ TB2 డ్రోన్స్ ఇచ్చింది. అదేవిధంగా టర్కిష్ నౌక ఒకటి చాలా పెద్ద కార్వెట్ అనమాట వచ్చి కరాచీ పోర్ట్ దగ్గర ఆగింది. ఇలా చాలా జరిగినాయి అనమాట. టర్కీ ఈ స్థాయిలో పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది. ఇంతకుముందు మనం చేసిన సహాయం అన్ని టర్కీ మర్చిపోయిందనమాట. టర్కీ తన ఇస్లామిక్ వరల్డ్ లీడర్ అన్నట్టు, పాకిస్తాన్ సహాయం చేయడానికి అన్నట్టు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ, ఈవెన్ టర్కీ ప్రెసిడెంట్ టైప్ ఎర్డోగన్ కూడా చాలా సందర్భాల్లో కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. కాశ్మీర్ భారతదేశంది కాదు, పాకిస్తాన్ది అన్నట్టు మాట్లాడారు. అంతేకాదు ఆయన ఒక స్టేట్మెంట్ అనమాట, కాశ్మీరీ తీవ్రవాదులు చనిపోయినప్పుడు మా బ్రదర్స్ చనిపోయారని చెప్పి వాళ్ళందరికీ సాలిడారిటీగా ఉంటామని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్కి సపోర్ట్ చేస్తూ చాలా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు, ఆయనతో షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్లో, ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత ఎపిసోడ్లో టర్కీ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. ఈ దిశగా టర్కీ మీద భారతదేశంలో చాలా మందికి చాలా ఆగ్రహం ఉందన్నమాట. భారతదేశంలో ఇప్పుడు బాయ్కాట్ టర్కీ స్లోగన్ బాగా ట్రెండ్ అవుతుందన్నమాట. టర్కీ విషయంలో ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి సామాన్య ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.